గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చర్చ నడుస్తోంది. ఇది వస్తే భూములు పోతాయి, రక్షణ ఉండదు, జిరాక్స్ కాపీలు అని కొంతమంది దిగజారిపోయి మాట్లాడుతున్నారు. అవగాహన కల్పించాల్సిన మీడియా వ్యవస్థలో కొన్ని ఛానల్స్, న్యూస్ పేపర్స్ సైతం నైతిక విలువలకు తిరోధకాలు ఇచ్చి పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. ఇది మనలో 99% మందికి తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల అందరి భూములు చాలా భద్రంగా, సురక్షితంగా ఉంటాయి. మన పేరు మీదే మన భూమి టైటిల్ వస్తుంది. ఇప్పుడు ఉన్న వ్యవస్థ కన్నా ఇది చాలా గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది. ఇది జగన్ తీసుకున్న నిర్ణయం కాదు. ఈ చట్టం విషయంలో చంద్రబాబు అండ్ కో ఛానల్స్ చేస్తున్న ప్రచారం మొత్తం అబద్ధం. కేంద్రం చెప్పిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఇదో మంచి గొప్ప చట్టం అని బిల్లును టీడీపీ ఆమోదించింది. మీరే చూడండి వారి మాటలను. అధ్యక్ష, బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిలో, డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు, కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. పత్రికల్లో కూడా చాలా చూశాను అధ్యక్ష ఈ ల్యాండ్ టైటిలింగ్. ఈ ల్యాండ్ టైటిల్ చేయడానికి ముందు ఏం చేయాలి అధ్యక్ష, మనం సర్వేకి వెళ్ళాలి. సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉంది అనేటువంటిది కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా మ్యామోత్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ఇంత రాష్ట్రాన్ని టోటల్ రీసర్వే చేయడం అని అంటే ఎప్పుడో 1900 సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే రికార్డు క్రియేట్ చేయబడితే డిపార్ట్మెంట్ 1970కి కానీ మన దగ్గర అప్డేటెడ్ రికార్డ్స్ రాలేదు అధ్యక్ష. అంటే 70 సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైంని మనం ఇవాళ 2 సంవత్సరాలు. అఫ్ కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అయినా కూడా ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్యనే. ఇవాళ ఇది ఒక వన్ టైం యాక్టివిటీ చేయడం అనేటువంటిది డెఫినెట్లీ ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, రాబోయేటువంటి ఇండస్ట్రియలిస్టులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడేటువంటి చర్య అనేటువంటిది గుర్తు చేస్తూ, అయితే ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లే ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అలాగే ప్రజలకు నిజాలను తెలపాల్సిన మీడియా, అందులో ఈటీవీ ఏదైతే దీని మీద విషం కక్కుతోందో వారే అన్నదాత కార్యక్రమంలో ఇకపై టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత అని కార్యక్రమం చేసింది. ఇది కూడా మీరే చూడండి. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది కూడా. మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాసు పుస్తకంలో కానీ లేదా ఆన్లైన్ రికార్డులో కానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. టైటిల్ గ్యారంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం. భూమి ఉంటే ఏ రికార్డు ఉండాలి, ఏ కాగితం ఉండాలి, ఇది చాలామందికి, ఆ మాటకొస్తే ఎక్కువ శాతం మందికి పూర్తిగా తెలియని ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, పదుల సంఖ్యలో భూమి రికార్డులు ఉన్నాయి. భూమి కొనుగోలు చేసే రకరకాల కాగితాలు ఉన్నాయి. ఇందులో ఏ కాగితం ఉంటే భూమి మీద హక్కు ఉన్నట్టు, ఏ రికార్డులో పేరు ఉంటే ఆ భూమి మనదైపోతుంది. దీనికి పూర్తి సమాధానం ఎవరు చెప్పలేని ఒక గందరగోళమైన పరిస్థితి. ఎందుకంటే ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు, ఏ కాగితం అంతిమ కాగితం కాదు హక్కులు నిరూపణ చేసుకోవడానికి. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే భూమి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే ఏం చెప్తున్నాయంటే, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలు ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళి తప్పు అని నిరూపించేంత వరకే సరి అయినవిగా భావించాలి. దాని అర్థం ఏంటి? ఈరోజు నాకు భూమి ఉంది ఆంధ్రప్రదేశ్లో, నా పేరు అడంగల్లో ఉంది, నాకు పాస్ పుస్తకం ఉంది. లేదా నాకు ఎకరం భూమి తెలంగాణలో ఉంది, నా పేరు ధరణిలో ఉంది, నా దగ్గర కొత్త పాస్ పుస్తకం ఉంది. ఇక భూమి నాదేనా, ఇంకే ఇబ్బంది రాదా అంటే అది గ్యారంటీగా చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ప్రిజంప్టివ్ రికార్డ్ సిస్టమ్ ఉంది మన దేశంలో. ఈ రికార్డులు లెక్కకు మిక్కిలు ఉంటాయి, ఏ రికార్డుకి ప్రభుత్వ హామీ ఉండదు. ఈ గందరగోళం పోవాలి. ఎవరి పేరైతే రికార్డులో ఉంటుందో ఇంకా ఆ భూమి ఆ వ్యక్తిదే అని ఒక భరోసా ప్రభుత్వం కల్పించాలి. ఏ వ్యక్తి దగ్గర అయితే పటా కాగితం ఉంటుందో, పటా పుస్తకం ఉంటుందో, ఇక ఆ భూమి ఆ వ్యక్తిదే అని చెప్పే వ్యవస్థ, గ్యారంటీగా చెప్పే వ్యవస్థ ఉండాలి అని చెప్పి గడిచిన 30-40 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రిజంప్టివ్ రికార్డ్ సిస్టమ్ని తొలగించి భూమి హక్కుకి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. భారతదేశం మొత్తంలో ఇప్పుడున్న రికార్డులన్నింటినీ తొలగించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని చెప్పి 1989లో ప్లానింగ్ కమిషన్ చెప్తే అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాల ద్వారా ఈ రోజున దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. 2024 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాలలో కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అంటుంది కేంద్ర ప్రభుత్వం. 2003లో వచ్చిన ఈ చట్టం గురించి అప్పుడంతా మాట్లాడకుండా ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తూ చట్టాన్ని వక్రీకరించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలకు భయాలను గురి చేస్తున్నారు. వీరికి వంత పాడుతున్న ఛానళ్లు కూడా చంద్రబాబు తానా అంటే తందానా అంటున్నాయి. మరి అప్పుడు ఎంతో మంచి చట్టం అని చెప్పిన వారందరూ ఇప్పుడు ఎందుకు ఇలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు? కారణం, రాజధాని పేరుతో దోచుకున్న భూములు, బినామీలకు కట్టబెట్టిన భూములు ఈ ల్యాండ్ టైటిల్ చట్టం ద్వారా బయటపడతాయి. అప్పుడు చంద్రబాబు అండుకో భాగోతం బయటపడుతుంది. రామోజీరావు గారు కబ్జా చేసిన భూముల భాగోతం కూడా బయటపడుతుంది. అందుకనే ఫోన్ కాల్స్ ద్వారా, IVRS కాల్స్ ద్వారా ప్రజలకు అస్తమానం కాల్స్ చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే మీ భూమి పోతుందని అనవసరంగా భయానికి గురి చేస్తున్నారు. ప్రజలారా, ఈ ఫోన్ కాల్స్ ని అస్సలు నమ్మకండి. మీరే అర్థం చేసుకోండి. అన్నిసార్లు కాల్స్ చేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ఆ చట్టం వలన నష్టం వారికి. ఎవరైతే దొంగగా, దౌర్జన్యంగా, అక్రమంగా భూములు తీసుకున్నారో వారికి. ఆ భూముల్ని తీసుకున్నది చంద్రబాబు నాయుడు అండుకో, ఇంకా చాలా మంది ఉండొచ్చు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళకి నష్టం, మనకి కాదు. అయితే ఈ IVRS కాల్స్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వీరి మీద ఈసీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే కూటమిలో బీజేపీ ఉంది కదా, బీజేపీ చెప్పినట్టు ఈసీ కూడా వింటున్నట్టుంది. అందుకే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రజలారా, మీరే గమనించండి. అప్పుడు బాగుందన్న వీరు ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే భూములు చేజారిపోతాయి. అందుకే సహనం కోల్పోయి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న చండాలమైన భూతు మాటలు మీరే వినండి. నేను అడుగుతున్న ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? విలువలు లేని ఇలాంటి వారా నాయకులు? తప్పుడు ప్రచారాలు చేసే ఈయన రాష్ట్రాన్ని బాగు చేసేది? బూతులు మాట్లాడేవాడు లీడర్ కాదు, అబద్ధాలు చెప్పేవాడు ఆత్మీయుడు కాదు, అవకాశవాది, దూషించేవాడు ధర్ముడు కాదు, నిలకడలేని ఇతను నాయకుడు కాదు, నేరగాడు. పూటకో మాట మాట్లాడే ఈయన రక్షకుడు కాదు, భక్షకుడు, భూభక్షకుడు. ప్రజలారా, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మన భూముల విషయంలో అస్సలు భయపడవద్దు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు కదా, మన భూములకు రక్ష జగన్ గారే. ఈ తప్పుడు ఆరోపణలను, ప్రచారాలను చంద్రబాబు నాయుడు మరియు కూటమిని నమ్మకండి. రాబందుల మూక కలిసి ఒకరిపై దాడి చేస్తోంది.
ఆ రాబందులను తరమాల్సిన సమయం దగ్గరకొచ్చేసింది. మే 13వ తేదీన మనం ఆ రాబందుల మూకను తరిమేయాలి. విలువలు, విశ్వసనీయతకు విలువిద్దాం. మన నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. సత్యమేవ జయతే.